M1 న్యూస్. ఆటో డ్రైవర్లకు స్మార్ట్ అండ్ సేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి క్రమ పద్ధతిలో పాటించడం వల్ల ఆటో డ్రైవర్లకు సరియైన కూలీ గిట్టుతుందని ఎస్ఐ మట్ల శంకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నట్లు మట్ల శంకర్ పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఐ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఎస్ఐలు దిలీప్, రవీంద్రాచారి శాల్వలతో సన్మానించి సత్కరించారు. అనంతరం కాజీపేట ఆటో యూనియన్ అధ్యక్షుడు దారా సూరి ఆధ్వర్యంలో డ్రైవర్లు పాల్గొని శాల్వలతో సన్మానించి సత్కరించారు. 1985-86 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ వారు పాల్గొని సన్మానం చేసి ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. ఎస్ఐ బాధ్యత చేపట్టిన మట్ల శంకర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నేను చేసిన పనితీరును బట్టి నాకు ఎస్ఐ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు రాంబాబు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కొంచెం దిగరా అన్న, మీరు దిగండి. రైట్, ఓకే. అందరూ ఒకసారి చూడండి, ఒక్క నిమిషం ఫోటో చేసాడు. ఇట్లా వస్తాను నీ చెయ్యి, నా చెయ్యొస్తా నన్ను రెడీ. మాతా శంకర్, సలా ముత్తయ్య. నేను 1997 తారీఖు 8వ నెల పోలీస్ శాఖలో భర్తీ అవ్వడం జరిగింది. 19 తర్వాత 2012లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందడం జరిగింది. పదోన్నతి పొందిన తర్వాత 2018లో మర్పేట ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. 2012లో హెడ్ కానిస్టేబుల్. ఆ తర్వాత 2022లో ఏఎస్ఐగా పనిచేయడం జరిగింది మర్పేటలో. మర్పేట నుంచి మరి ఏఎస్ఐగానే ధర్మసాగర్ రావడం జరిగింది. ధర్మసాగర్ వచ్చిన తర్వాత నాకు ఒక ఎస్ఐ ప్రమోషన్ రావడం జరిగింది. ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, కానీ సకాలంలో ప్రమోషన్ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన సర్వీస్ను సద్వినియోగం చేసుకొని వాడుతున్నారు. దాంతోపాటు ప్రమోషన్ వచ్చినా కూడా ఆరోగ్యంగా శరీరం సహకరించక ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నా తల్లిదండ్రి ఇచ్చిన జన్మ ప్రకారంగా, నాకున్న అలవాటు ప్రకారంగా, నాకున్నటువంటి సిబ్బంది కోఆపరేషన్ ప్రకారంగా ప్రతి విషయంలో కూడా నేను ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పాటిస్తా. నా వయసు ఇప్పుడు 57 సంవత్సరాలు. నేను ఈ యొక్క ఎస్ఐ యొక్క పదోన్నతి పొందిన తర్వాత కూడా నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా, ఇక్కడున్నా మరి ఎక్కడున్నా ప్రజల సహకారంతో, మీడియా సహకారంతో, నా సిబ్బంది సహకారంతో నేను దాన్ని సభాముఖంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే అందరు ఏదో రకంగా పని తీసుకొని పోతారు పోలీస్ స్టేషన్లో. కానీ ఒక పేదవాడు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడతాడు. పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని క్లుప్తంగా వివరించడానికి సమయం ఇవ్వాలి ఆఫీసర్స్ ఉంటారు కొంతమంది. బ్యాచ్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి శంకర్ అన్న ఒక కసితోటి ఉద్యోగం సంపాదించిండు. మీ అందరికీ అనుభవం ఉన్నది లేదు, కానీ నాకు ఒక చిన్న అనుభవం ఉన్నది అన్నతోటి ఆ విషయం ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. మేము ట్రెక్కింగ్ క్యాంపు నీలగిరి హిల్స్, తమిళనాడు. ఆ యొక్క క్యాంపులో బెస్ట్ అవార్డు తీసుకున్నాడు శంకర్ అన్న. ఇంకొక విషయం కూడా చెప్పిండు, ఏదేమన్నా కానీ మనం డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే సేవ చేయాలనే ఒక ఆలోచన ఉన్నది నాకు. నేను పోలీసు నుండి మిలిటరీ వరకు ఏదైనా సరే డిపార్ట్మెంట్లో నేను చేరాలనే ఉద్దేశంతో, దేశానికి సేవ చేయాలనే దృక్పథం 8th క్లాసులోనే వచ్చింది. 8వ తరగతి నుండే కోరిక నెరవేర్చుకున్నందుకు మరొకసారి మన మిత్రులు కూడా అందరూ ఎప్పుడు మీరు కూడా మాకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన ఏ మార్గంలో నడవాలని చెప్పిండో అదే మార్గంలో మేము ఆయన మాట కానీ, ఆయన పేరు కానీ రిమార్క్ లేకుండా మేము చేసినాం. బంగారం కానీ, డబ్బులు కానీ, బ్యాగులు కానీ, ఏది ఎనీవన్ మా ఆటోలో ఏది మర్చిపోయినా పిఎస్ఓ జాగ్రత్తగా పడుతుంది. ఈరోజు మేము అట్లా చేయడం వల్ల నాకు ఈరోజు నాకు కాజీపేట నుండి నాకు బెస్ట్ అవార్డు రావడం కారణం కూడా అదే. మా మంచితనం, మా నీతి, మాకు ఆ సిస్టమ్ నేర్పించిందే మా సారు. కాజీపేట, వరంగల్, అనుకున్నా కాజీపేట నేర్పేది నేను ఒక్కడిని.
బెస్ట్ అవార్డు అంబరీష్ సార్ గారు ఇచ్చినారు. ఉన్నాము అని ఆయన మదిలో పెట్టుకొని ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్లో పనిచేసే సందర్భంలో ఆటో డ్రైవర్లంతా వాళ్ళు కిరాయి లేక అడ్డా లేక వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడ పెట్టినా కూడా పోలీస్ ఆఫీసర్లు ఫైల్ వేయడం జరుగుతుంది. ఎవరికెవరో కట్టగా లేకుండా జరుగుతుంది. అది గమనించి అప్పుడు దారచూరిగా మన కన్నం మధు గారు ఆర్ఎస్ఐ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో స్మార్ట్ అండ్ సేఫ్ ఆటో యూనియన్ అని ఒక పేరు పెట్టి కాకిపేటలో 100 మందికి పైగా కార్మికులకు సదుపాయం కల్పించి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించి ఆటో డ్రైవర్ అంటే ఇలా ఉండాలని 120 షర్ట్స్ స్పాన్సర్ చేసి దాంతోపాటు కాజీపేటలో నడుపుకునే ఆటో డ్రైవర్లు యూనివర్సిటీ వైపు 2 ఆటోలు, హన్మకొండ వైపు 2 ఆటోలు, 4 ఆటోలు మాత్రమే రోడ్డు మీద కనబడాలి. మిగతా డ్రైవర్ల ఆటోలన్నీ పార్కింగ్లో ఉండాలి. పార్కింగ్లో ఉన్న ఆటోకు రోజు 20 రూపాయలు ట్యాక్సీ ఉంటుంది. ఆ 20 రూపాయలు పొద్దాక వర్తిస్తుంది. మిగతా డ్రైవర్లంతా లాఠీ, విజిల్, యూనిఫామ్. లాఠీ చేతిలో మెడలో విజికాలు ఉంటే ఈయన స్మార్ట్ అండ్ సేఫ్ ఆటో డ్రైవర్ అని కూర్చొని జరిగింది అప్పుడు జిల్లాలో. అప్పుడు ట్రాఫిక్ ఏసీపీ గారిని చేసి ప్యారడైజ్ ఫంక్షన్లో మీటింగ్ పెట్టించి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించకపోతే చిన్నర వందలుగా ఉంటే చౌరస్తల ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉంటాడు. ఆ ఇద్దరు మాత్రం చౌరస్తా మెయింటైన్ చేయలేరు. వీళ్ళకు అడ్డా ఇస్తే ఈ ట్రాఫిక్ క్లియర్ వాళ్ళే చేస్తారని చెప్పి ఒక డెమో చూపించి డిఎస్పీ గారిని ఒప్పించి మెప్పించి అడ్డా పెట్టడం జరిగింది. అప్పటి కూడా ఈ కార్మికులు అలాగనే పద్ధతిగా ఉన్నారు. దానికి ఆటో డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్గా దారసూరి మణికొండ గారు ప్రాధాన్యత వహిస్తున్నారు. అంతకుముందు గతంలో కూడా కరుణాకర్ గారు ఇంకా అనేక మంది కూడా మారడం జరిగింది. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఎలక్షన్ పెట్టుకుంటారు, నన్ను పిలుస్తారు. ఆ స్మార్ట్ అండ్ సేఫ్ ఆటో యూనియన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జెండా నేనెత్తడం జరిగింది. అక్కడ నేను ఎక్కడ ఉన్నా కూడా నన్ను పిలిచి నా చేత వాళ్ళు జెండా ఎత్తించుకుంటారు. ఇదే డ్రైవర్లు హ్యాపీగా ఉండాలని, పద్ధతిగా ఉండాలని, క్రమశిక్షణ తప్పకుండా జీవించాలని, ఆటో డ్రైవర్ ప్రతి అందుబాటులో ఉండాలని ఇంకొక సిస్టమ్ ఏం పెట్టినామంటే ఆటో డ్రైవర్ వెనక కూర్చుండే సీటుకు వెనక భాగంలో పేరు, ఫోన్ నంబరు, ఓనర్ కమ్ డ్రైవర్ అయితే డ్రైవర్ కమ్ ఓనరు, లేక ఓనర్ వేరే ఉంటే ఓనర్ పేరు, ఓనర్ ఫోన్ నంబరు రాయించడం జరిగింది. దాని కింద గమనికాన్ని పెట్టి ఏం చెప్పినామనంటే ఎవరైనా ఒక బ్యాగ్ కానీ వస్తువు కానీ ప్రయాణికులు మర్చిపోతే దయచేసి నంబర్కు ఫోన్ చేయగలరు. అదే పొజిషన్లో ఇచ్చి చాలాసార్లు ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లకు బెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. అందులో ప్రతి ఆఫీసర్కు కాజీపేటలో ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళకి సన్మానం చేస్తారు డ్రైవర్ సందేశంతో. ఆటో డ్రైవర్లు ఆ పద్ధతి నేర్పించింది నేనే. ఇప్పటికి ఇప్పుడు ఎల్లప్పుడు ఇంకెప్పుడు మరెప్పుడు అదే పద్ధతిలో ఉండాలని నేను ఎక్కడున్నా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా అదే పద్ధతి పాటించి చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి దారసూరి ప్రెసిడెంట్ గారు స్మార్ట్ అండ్ సేఫ్ ఆటో